యో మనోడా తాతయ్య 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 ఆగండి తాతయ్య 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 ఆగండి తాతయ్య తాతయ్య అమ్మ మనోడా అదే అదే నువ్వు పట్టేసుకున్నా తాతయ్య చాలా బాగా చేస్తాడు రోజు ఇదే హడావిడి అయిపోయింది మనకి. నీకు బొమ్మలంటే ఇష్టం కదా, ఈ బొమ్మ బాగుందా తాతయ్య? చాలా బాగుంది. ఇప్పుడు పిల్లలతో రావట్లేదా? నీ వయసు ఏంటి, నీ పని చేసేది ఏంటి? ఎవరు నువ్వు? మర్చిపోయావు అప్పుడే? రోజు ఇదే పని. నీకు గుర్తులేదా? నేను కన్నా కొడుకో గుర్తు లేకుండా పని చేస్తున్నావు నువ్వు. మరి నువ్వు ఎందురా గుర్తుకు రావట్లేదురా, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. సారీ నాన్న, సారీరా. సరే నాన్న, అన్నం తిన్నావా? అన్నమా? నేను ఎప్పుడు తిన్నాను? అసలు అన్నం ఎప్పుడు తిన్నాను నేను? అన్నం పెట్టావు నాన్నకి? అన్నం తినలేదా? బాగానే తింటా ఉంటాడు, తినలేదని అంటా ఉంటాడు. రోజుదే గొడవ ఇంతోటి. ఇంత వరుస మీకేం తెలుసు? ఏమో లేరా, నానేమో పెద్ద వయసు కదా, అర్థం కావట్లేదురా. ఏం నాన్న అన్నం పెట్టితే తిన్నారంటావు, తినలేదంటావు, నీకు అసలు గుర్తుందా? మైండ్ పోయిందా? ఏం నాన్న ఏం పనులు చేస్తున్నా? ఏమోనా గుర్తు ఉంటలేదు నాన్న, గుర్తు లేక నేను చాలా ఇబ్బంది పడుతున్నారా. ఏమో ఏమవుతుంది. మర్చిపోయావా? ఇంత వయసు వచ్చింది, ప్రతి దానికి అబద్ధాలు ఆడుతూ ఉంటాడు, తింటాడు, తినలేదంటాడు. మీకేం తెలుసు నేను పడే బాధ ఇంట్లో? ఇదే నేను వరుస. ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడిన సిగ్గు కాలేదు? అమ్మ తాతయ్యని తిట్టకు, తిట్టుతే నేను ఊరుకోను. అందరు సపోర్ట్ చేసేవాళ్ళే. ఇట్లా అసలు ఇంకోసారి మాట్లాడేవంటే పిల్లల్లో పడుతున్నా, మా నాన్న పడుతున్నా, మనం దేవుడు అయితే ఇట్లా చేస్తే ఎట్లా? మీరు చూసి ఏమనుకుంటారు? ఏదున్నా గానీ నా వల్ల మీరు గొడవ పడకండి, నాకు చాలా బాధ అనిపిస్తుంది. నాన్న ఏది నాన్న రోజు మా ఇంట్లో ఈ గొడవ నీ వల్ల? నేనేం చేయనురా, నాకు ఈ మధ్య మరపు అనేది ఎందుకు ఎలా అవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదురా. ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోండి. ఎంతవరకు అర్థం చేసుకోవాలి? ప్రతిరోజు ఇంత ఈ ముసలోట ఎప్పుడు ఇంట్లో నాకు గొడవలు, మనశ్శాంతి లేదు. అయ్యో యేసయ్యా, ఎందుకు నాయనా ఇలాంటి దుర్మార్గమైన జీవితాన్ని నాకు ఇచ్చావయ్యా. అయ్యా ఏ రోజుకు ఆ రోజు నాకు ఈ మధ్య మరుపుతో నేను మనశ్శాంతిగా లేకుండానే ఆ బిడ్డలను కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నానయ్యా. అయ్యా ఒక్కసారి దయచూపోయేసయ్యా నాయన, ఒక్కసారి దయచూపి నా మధ్య మరుపు పోయేటట్టుగా చేయి నాయన. నీకు వందనాలు చెల్లించుకుంటాను ఏసయ్యా. ఏసయ్యా పట్టణం పడుతున్నట్టు అటే తిరిగి మాట్లాడు. అది అమ్మా, ఇందులో యేసయ్య వాక్యాలు పాటలు వస్తాయి కదమ్మా? వస్తాయి. అయితే ఒకసారి పెడతావేమో అని. చూడు మామ, రోజు ఇలానే చేస్తున్నాడు, చదువుకోనివ్వకుండా. ఇలా అయితే ఎలా చదువుకుంటా నేను? మళ్ళీ మొదలు పెట్టావా? చెప్పు అమ్మా. ఏం కాదమ్మా, ఆయనకి మధ్యలో వెళ్ళమ్మా. ఏం నాన్న ఎప్పుడు పిల్లలతోటి అందరితోటి ఏది నాన్న? నీకు నిన్నేగా చెప్పింది నేను. ఏమోరా, సరేరా, నాకు కొంచెం ఎందుకో మనశ్శాంతి అనిపించట్లేదురా. ఒకసారి నన్ను ఆ శాల్వేషన్ ఆర్మీ చర్చి దగ్గరికి తీసుకెళ్ళరాదురా, నేను కొంచెం పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొంచెం మనశ్శాంతి కలిగి చేసుకుంటాను. మేమే చర్చికి వెళ్ళట్లేదు, ఎప్పుడో వెళ్తున్నాం. మళ్ళీ నువ్వు శాల్వేషన్ ఆర్మీ అంటే ఎట్లా నాన్న? మేము కుదిరినప్పుడు తీసుకెళ్తాము. కొంచెం నెమ్మదిగా ఉంది నాన్న, మాకు మనశ్శాంతి అప్పుడు చేయి మాకు. ఏంటన్నా ఇంకేం సంగతి? అదేరా, నువ్వు ఆ శాల్వేషన్ ఆర్మీ చర్చికి వెళ్ళి తీసుకెళ్తావేమోనని
నేను దాని గురించే ఆశపడుతున్నాను నాన్న. చెప్పాను నాన్న ఒకసారి తీసుకెళ్తే బాగుండు కదరా. ఆ టైం లేదు నాన్న, తీసుకెళ్తాను కానీ ఇప్పుడు టైం కొంచెం తీసుకెళ్తాంలే. అదే కొంచెం తీసుకెళ్తే బాగుండు. ఏం నాన్న, అదే అదే అరే అరే చూసుకోలేదు నాన్న. అరే అరే నేను తుడుస్తానుండ్రా, నేను తుడుస్తానుండ్రా, నేను తుడుస్తానుండ్రా. ఏది మీరు తుడిసేది? మీరు చేసే పనులన్నీ ఇట్లానే ఉంటాయి. ఈ ముసలోడిని అసలు ఇట్లా కాదు, పనిస్తే కానీ సరిగ్గా ఉండడు. అటు వెళ్ళడు. అయ్యో అయ్యో సయ్యా సయ్యా. ఏంది పిల్లలు కొడుతున్నావు, పెద్దలను కొడుతున్నావు, నిన్న పిల్లలు కొడుతావు, మా నాన్న కొడుతున్నావు, బుద్ధుందా లేదా? మనం దేవుడు లేదు పెట్టిన అయితే ఇట్లా చేస్తే ఎట్లా? మనం చూస్తే ఏమనుకుంటారు? మీరు అంతవరకు ప్రతిసారి అట్లా వెనకస్తే కాబట్టి ఆయన అట్లా సాగించుకుంటున్నాడు, ఇంట్లో అట్లా తయారయ్యాడు. అసలు మనశ్శాంతి లేదు నాకు. ఈ ముసలాడితో ప్రతిరోజు గొడవ లేదు, సమాధానం అనేది లేదు ఇంట్లో. అన్న ఏది నాన్న ప్రతిరోజు ఈ గొడవ, మీ వల్ల మా ఇంట్లో ప్రశాంతత లేకపోతుంది. పిల్లలతో ఉండలేకపోతున్నాను, భార్యతో ఇట్లా గొడవ లేదు నాన్న. చెప్పు నాన్న, ఆలోచించుకోవాలి సైడ్ నుంచి. ఓకే ఆయన ఒక్కసారి క్షమించండి యేసయ్యా. ఆయన నాకు ఈ పరిస్థితి రావడానికి ఎందుకు ఇలా అవుతుందో నాకే తెలియని పరిస్థితిలో ఉన్నానయ్యా. చూడండి యేసయ్యా, ఒక్కసారి ఈ మధ్య వరకు నుండి నాకు విడుదల కలుగు చేయండి యేసయ్యా. మీకు వందనాలు తెలియజేస్తాను అయ్యా. కొంచెము డబ్బులు కావాలరా, కొద్దిగా డబ్బులు ఇస్తే బాగుంటుందిరా. నేను ప్రతి చిన్న విషయానికి గోడలు అడగలేకపోతున్నాను రా. డబ్బులు ప్లీజ్ రా, ఉంటే కొన్ని డబ్బులు ఇరా, ఏదన్నా ఖర్చులకు వాడుకుంటాను కదరా. ఏంది నాన్న, మేము ఇల్లు కట్టుకొని ఈఎంఐలు కట్టలేక వస్తుంటే మళ్ళీ నువ్వు డబ్బులు అడుగుతావు నాన్న. పిల్లలు ఫీజులు ఏంది, నా పెట్రోల్ ఖర్చులు ఏంది, డబ్బులు ఎక్కడ నుంచి చెట్టు కన్నా రాస్తే నాన్న? ఏంది డబ్బులు అడుగుతున్నాడా? అడుగుతాడు. ఆయనకి ఏమర్థం అవుతుంది? ముప్పొద్దుగా తింటున్నావుగా, మళ్ళీ డబ్బులు ఎందుకు అడుగుతున్నా? ఈ ఇల్లు నీ బాబు కట్టించింది కాదు, నీ కొడుకు నువ్వు సంపాదించింది కాదు. మా అమ్మ నాన్న కష్టపడి నాకు డబ్బులు ఇస్తే నేను ఇల్లు కట్టించుకున్నాను. ఇక్కడ ఉండి నాకు మనశ్శాంతిగా చేయడం కాదు. ఇంట్లో ఉంటే ఇష్టం ఉంటే ఉండు, తిని, లేదంటే వెళ్ళిపో. విన్నావు కదా, నా దగ్గర డబ్బులు ఉన్నా ఇవ్వలేని పరిస్థితి, ఇవ్వను అంతే. నువ్వు ఆలోచించుకున్నాను, ఆయన నేనేం చేయలేను. ఎప్పుడు డబ్బులు అంటే నేను ఎక్కడి నుంచి తెచ్చాను చెప్పు? ఇంట్లో గడపాలా చెప్పు నాన్న. సరే సరే వెళ్ళండి, నాకు ఇయ్యొద్దురా. నాకు నా యేసయ్య సాయం చేస్తాడా? తప్పనిసరిగా నా దేవుడు నన్ను వదిలిపెట్టడు. నాకు యేసయ్య సాయం చేస్తాడు. వెళ్ళండి, నాకెవరూ ఇయ్యొద్దు. నా యేసయ్యే నాకు సాక్షిగా, ఆయనే ఇస్తాడు. ఏం పర్వాలేదు, ఎవరు నాకు ఇయ్యొద్దురా, ఇయ్యొద్దు. తాతయ్య ఇల్లంతా కనబడట్లేదు. తాతయ్య డాడీ, తాతయ్య ఇల్లంతా కనబడలేదు, రూమ్ లో లేడు. ఉంటాడు మా ఇంట్లో, ఎప్పుడు ఉంటాడు చూడు. ఉన్నాడు ఇప్పుడు దాకా ఉన్నాడు, చూడమ్మా. అమ్మా తాతయ్య మాకు కనబడలేదు, ఇల్లంతా ఎదిగాను. ఏమైందిరా? కొంచెంసేపు కనబడకపోతే ఎక్కడో తగలబడి చచ్చి ఉంటాడు, చూడుకో. ఏంటి మా అంత మాట అంటూ? మరి అనక అంకుల్, మీ డాడీ ఎటో వెళ్ళిపోతున్నాడు అంకుల్. ఎటో దూరంగా వెళ్ళిపోతున్నాడు, నడుచుకుంటా ఏడ్చుకుంటా. ఏది నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న? ఎక్కడికి వెళ్ళావు? నాకు తెలీదు, నేను ఎక్కడికి వెళ్ళినా నాకే తెలీదు నాన్న. ఏది నాన్నమ్మ, ఇప్పుడు దాకా ఇంట్లో ఉన్నావు, మళ్ళీ నువ్వు ఇంకొక పంచాయతీ ఎందుకు నాన్న? మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తే ఎక్కడికి వెళ్తావు మేము మళ్ళీ? ఏమోరా, నేనేం చేయగలను, నాకు అర్థం కాలే. ఏం నాన్న, అట్లా వెళ్తే అట్లా చెప్పకుండా వెళ్తే మేము కంగారు పడమా నాన్న? సరేరా, నన్ను ఎక్కడన్నా ఇంకా ఆయన అట్లాగే మనల్ని విసిగిస్తాడండి. నేను ఇంట్లో కాదు, ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు. తీసుకోరండి, నేను చెప్తాను. తెలుసులే కానీ పాప రండి మీరు. నేను రానురా. అరే నేను రానురా. తెలుసులే అరే నేను రానురా. డాక్టర్ గారు చెప్పండి. ఇంట్లో కొంచెం తిక్కతిక్గా ఉంటున్నాడు, పిల్లలతో ఆడుతున్నాడు, వయసు దగ్గర పనులు చేయట్లేదు, అన్నం తిన్నాడని తినలేదని పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. మళ్ళీ రోడ్డు మీద పడి వెళ్తున్నాడు, మాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. కొంచెం వాటికి పిచ్చి పట్టిందని నాకు అనిపిస్తుంది, కొంచెం చూడండి అమ్మా. పిచ్చి ఒకటే కాదండి,
ఇంట్లో అన్నం తింటాడు, ముప్పొద్దులా బాగానే ఉంటాడు, అన్ని చేస్తా ఉంటాడు. ఆయన కావాలని అలా చేస్తా ఉంటాడు. మీకేం తెలుసు నేను ఎంత మనస్తత్వం పడుతున్నాను? ఈయన అసలు ఇంట్లో ఉంచుకోవడమే నాకు ఇష్టం లేదు. మీరు చూసి చెప్పండి. సరేనండి, మీ ఇద్దరు కాస్త బయటికి వెళ్ళండి. నేను ఆయనని పరీక్షించి ఆయనకి ఏమి ఇబ్బంది ఉందో చెప్తాను. కూర్చోండి అంకుల్. చెప్పండి అంకుల్, మీ సమస్య ఏముంది? మా డాక్టర్ గారు, చెప్పండి. రోజు నాకు చాలా బాధ అనిపిస్తుందమ్మా. అన్నం తింటానమ్మా, కానీ తిన్నట్లు గుర్తుంటుంది. ఏ రోజు నేను ఏదో పనులు చేస్తూనే ఉంటా, కానీ అవి ఎందుకు చేస్తున్నానో, అసలు ఎందుకు ఎలా ఉంటున్నానో నాకు అర్థం కావట్లేదు తల్లి. నేను చాలా బాధను అనుభవిస్తున్నానమ్మా. నా కొడుకు ఆఫీస్ నుంచి ఎన్నో బాధలతో వస్తాడమ్మా. వాడు రాగానే వాడు విసిగించి చాలా ఇబ్బంది పెడతానమ్మా. ఏదో కాలంలో వాడిని చాలా ఇబ్బంది పెడతా ఉంటానమ్మా. నా కోడలు కాదమ్మా, కూతురు లాంటి కోడలమ్మా, కూతురు లాంటి కోడలమ్మా. నా కోడలు చాలా బాగా చూసుకుంటా తల్లి. అయినా కానీ నేను వాటిని చాలా ఇష్టపడుతున్నాను. నాకేం అర్థం కాకుండా ఉందమ్మా. దయచేసి మీరు ఒక మంచి మందును నాకు చూడరా తల్లి. ప్లీజమ్మా. మీరు నాకు నాన్నగారు లాంటి వారే. మీరు ఉన్నది నాకు చెప్తే మీకు త్వరగా నయమైపోయే మందులే రాస్తాను. అమ్మా అదేమ్మా, నాకు మధ్య వరకు అమ్మా. నేను ఎక్కడ ఉంటున్నాను, ఏం చేస్తున్నాను అర్థం కాని పరిస్థితి అమ్మా. నా వయసును బట్టి నాకేం అర్థం కావట్లేదు తల్లి. మీరే చెక్ చేయండి అమ్మా, ఒకసారి చూడండి అమ్మా. మీకు ఎక్కడి నుంచి ఇట్లా మతి మార్పు ఉంది? ఒక 5-6 సంవత్సరాల నుంచి నాకు అలాగే ఉంటూ ఉందమ్మా. నాకేం అర్థం కావట్లేదమ్మా. మీకైతే ఇబ్బంది ఏం లేదు అంకుల్. నేను ఒకసారి మీ వాళ్ళతో మాట్లాడతాను. మీ వాళ్ళని రమ్మని చెప్పండి. మీరు బయట కూర్చోండి. అలాగేనమ్మా. అలాగే. అయ్యా, డాక్టర్ గారు పిలుస్తున్నారా? కూర్చోండి. ఆయన మీకు ఏమవుతారు? మీకు మావయ్య అవుతాడు. ఆయన చూడ్డానికి అలా ఉన్నారు కానీ లోపల చాలా మానసికంగా చాలా క్షోభపడుతున్నాడమ్మా. మరి సహజంగా ఆ వయసు వాళ్ళకి అల్జీమర్ డిజీజ్ అని ఉంటుంది. అంటే మతి మార్పు చివరి స్టేజ్ లో ఉండడం జరుగుతుంది. అటువంటి వాళ్ళని మనం చిన్నపిల్లలాగే చూసుకోవాలి. వాళ్ళు చిన్న చిన్న విషయాలను మర్చిపోతా ఉంటారు. మనమే వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. మరి ఆయన ఏమో నా కోడలు కాదు, నా కూతురు లాంటిది అని తను ఎంతో గొప్పగా చెప్తున్నాడు. కానీ మీరేమో ఆయన భారం లాగా ఆలోచిస్తున్నారు. చూస్తుంటే మీరు క్రైస్తవుల్లా ఉన్నారు. ఆయన కూడా ప్రతిసారి నేను ప్రార్థన చేసుకుంటాననే చెప్తున్నాడు. మరి మన బైబిల్లో కూడా చెప్తుంది, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి అని. మరి అటువంటి ప్రేమను మన కుటుంబంలో మనం మాదిరిగా చూపించకపోతే సమాజానికి ఏ విధంగా చూపిస్తాము మనం క్రైస్తవులమని? మీరే ఉండి ఆయన చూసుకోవాలి కదమ్మా. ఇక్కడి నుంచి అయినా ఆయన మానసికంగా ఇబ్బంది పెట్టకండి. చిన్న మీతో మీ పిల్లలు ఉన్నారు కదా, అలాగే ఆయన ఒక పిల్లలానే ఆయన కూడా చూసుకోండి. అప్పుడు ఆయన ఆరోగ్యం మీకు త్వరగా కుదుటపడుతుంది. అవునా డాక్టర్ గారండి, నన్ను కూతుర్లా భావించాడా? ఇంతవరకు ఆయన్ని నేను ఒక మావయ్యగానే అనుకున్నాను, కానీ ఎప్పుడు ఒక కూతుర్లా నన్ను ఆయన భావిస్తున్నాడని నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను ఇక్కడి నుంచి మా మావయ్యని నా కన్న తండ్రిలాగా చూసుకుంటాను. మావయ్య, కుటుంబం అంతా ఎప్పుడైతే అనారోగ్యంతో ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉంటారో ఆ ప్రేమ చాలా మటుకు అనారోగ్యాన్ని దూరం చేస్తుంది. కాబట్టి ఆయనకు మందులేం అవసరం లేదమ్మా. మీ ప్రేమతో ఆయన త్వరగానే నయమవుతుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారండి. మావయ్య, ఇలా రండి.
ఎంతో మంది ఎన్నో మాటలు అంటున్నారయ్యా. ఎందుకయ్యా నాకు ఈ జీవితాన్ని ఎలా ఇచ్చావు? ఇలాంటి నిష్ఠ దరిద్రుడిని ప్రభా ఎందుకయ్యా ఎలా పుట్టించావు తండ్రి? నాకు ఇలాంటి గుర్తు లేని రోజుల వలన నేను ఇంట్లో మనశ్శాంతి లేక రోడ్లు వెంట పిచ్చి వాళ్ళగా తిరుగుతున్నాను కదయ్యా. అయ్యా నువ్వు నాకు ఒక వాగ్దానం చేసావు కదయ్యా, నేను నీకెప్పుడు తోడుగా ఉంటానని, నీ చేయి విడువలని చెప్పేసి వాగ్దానం చేసావు కదయ్యా. ఎక్కడున్నావయ్యా నువ్వు? ఎందుకయ్యా నన్ను ఈ రకంగా చేయి విడిచిపెట్టేసాయా? ఒక్కసారి కనికరం చూపించవయ్యాసయ్యా, ప్లీజ్ ఏసయ్యా, ప్లీజ్. యోబు, యోబు నా బిడ్డ, ఎందుకంత ఆవేదన పడుతున్నావు? నేను మరోనని నీతో వాగ్దానం చేశాను కదా, నీవు అధైర్యపడొద్దు. నిన్ను స్వస్థపరిచి నా వాణిగా నిన్ను ఆదరిస్తాను. ఈ లోకంలో ఎవరు విడిచినా నిన్ను విడువను, ఎడబాయను. నా రక్తం ఇచ్చి నిన్ను కన్నాను. భయపడకు, నీవు నా సొత్తు, నీవు నా బిడ్డవు. నీవు ఎత్తబడినప్పుడు నా రాజ్యంలో ప్రవేశిస్తావు. భయపడకు. ఆమేన్. చుట్టుకున్నప్పుడు కన్నీరే సెలయేరులై పారుతున్నప్పుడు నా శ్రమలన్నిటిలో నాకు మంచి స్నేహితుడయ్యావు. నా కన్నీరంతా తుడిచి కన్న తల్లిగా మారావు. మరువానన్నావు, నన్ను విడువానన్నావు. నీతోనే నిత్యము నేను ఉండాలన్నావు. మరువానన్నావు, నన్ను విడువానన్నావు. నీతోనే నిత్యము నేను ఉండాలన్నావు. యేసయ్యా, 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 యేసయ్యా. మరువనన్నావు, నన్ను విడువనన్నావు. నీతోనే నిత్యము నేను ఉండాలన్నావు. మరువనన్నావు, నన్ను విడువనన్నావు. నీతోనే నిత్యము నేను ఉండాలన్నావు. అందరూ కూడా చెప్పు, అమ్మా నా తల్లి. అరే యోబు, యోబు ఏంటి ఇలా అయిపోయావు? అయ్యో ఏంటి ఇంత హీనంగా అయిపోయావు? ఏమైంది నీకు అసలు? పాస్టర్ గారు వందనాలయ్యా. వద్దునాలు అసలు ఏమైంది నీకు? ఇలా అయిపోయావు? అయ్యా చాలా వందనాలు అయ్యా. మీరు నన్ను నా దగ్గరికి తీసుకున్నారు, చాలా వందనాలయ్యా. ఇప్పుడే నాకు ఏసయ్య నా కళ్ళలో కనిపించాడయ్యా. కనిపించి ఈ రోజు నుంచి నాకు మధ్య మార్పు అనేది లేకుండా చక్కగా నన్ను ఆదరిస్తానని నాకు వాగ్దానం చేశాడయ్యా నా యేసయ్య. ఆమేన్. దేవుడు నిన్ను ఆదరిస్తాడు యోబు. ఓకే అయ్యా, నువ్వేం దిగులు పడకు. ఓకే. ఇప్పుడే వెళ్ళి నీ కొడుకు కోడలతో నేను మాట్లాడతాను. ఓకే. ఖచ్చితంగా నేను వాళ్ళని చెంతకు చేరుస్తాను. సరేనా? ఓకే అయ్యా. వందనాలయ్యా. బాబు, మీకు ఎన్నోసార్లు నేను చెప్పి చూశాను, మీరు అసలు నా మాట పట్టించుకోలేదు. ఇలా మీరు మీ తండ్రి పట్ల చేసిన విధానము ఏ మాత్రము సరికాదు. ఇంత ముసలి వయసులో మీరు ఆయన ఇలా ఒంటరిగా వదలడం ఎంతవరకు న్యాయం? మీరు చెప్పడం అండి. అట్లేం లేదు పాస్టర్ గారు, మేము తెలుసుకున్నాము. ఈ తండ్రిని, ఆ పరలోకి ఉన్న తండ్రిని కూడా మేము మర్చిపోయి పశువుల ప్రవర్తించే పాస్టర్ గారు మమ్మల్ని క్షమించాయి. మాకు డాక్టర్ గారు చెప్పిన దాంతో కళ్ళు తెరుచుకున్నాయి. ఇంకెప్పుడు చేయమయ్యా. మేము ఇంకా మీరు చెప్పినట్టే వింటాం పాస్టర్ గారు. ఇంకా ఇక నుంచి అయినా మీరు మారి పెద్ద మంచిగా చూసుకోండి. నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయన నిత్య జీవితంలో ఎదగడానికి తోడ్పడండి. అప్పుడు కానీ
ఈయనని మీరు కాపాడిన వాళ్ళు అవుతారు. తప్పకుండా పాస్టర్ గారు, తప్పకుండా కంపల్సరీగా. ఇంకా ఎప్పుడు ఇంకా మా నాన్న విడము ఆ తండ్రిని విడము తండ్రి. ఇక్కడ నుంచి అయినా మీరు మరొక ప్రతి ఆదివారం మందిరానికి రండి, పెద్దాన్ని తీసుకురండి, మీరు మొత్తం ఫ్యామిలీతో కలిసి రండి. తప్పకుండా కుటుంబంతో వస్తాము, ప్రతి వారం వస్తాము. సరే, అలాగే ఎప్పుడు కూడా నా దేవుడు నాకు తోడుగా ఉండి నా కుటుంబాన్ని నన్ను ఈ సంవత్సరం అంతా కాచి కాపాడి ఈ క్రిస్మస్ టైంలోను మరి నూతన సంవత్సరంలోను మా కుటుంబాన్ని ఆదరించి దేవుడు మాకు చేసిన గొప్ప మేలుకై ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానయ్యా పాస్టర్. ఆమేన్. అయ్యా మరి ఈ రోజు నుంచి మేము కూడా చక్కగా దేవుని యొక్క సన్నిధానంలో ఉంటాము, దేవుని ప్రేమను పంచుకుంటాం అయ్యా. చాలా వందనాలు. వందనాలు పాస్టర్ గారు. వందనాలు పాస్టర్ గారు. క్షమించున్నాను. ఓకేనా? ఓకేరా? ఓకే ఓకే క్షమించండి మావయ్య. ఓకే ఓకే తల్లి, ఓకేరా? ఓకే, వందనాలమ్మా, అందరికీ వందనాలు. మరి స్కిట్ నేను మామూలుగానే రాశాను, ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు. దయచేసి ఎవరన్నా దీనికి ఏదైనా ఫీల్ అయి ఉంటే మాత్రం బాధపడకండి, ఎందుకంటే ఇది నా ఓన్గా దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణను బట్టి రాశాను. ఎవరు కూడా దీని గురించి ఆక్షేపణ చేస్తారు. వందనాలు.